కొనకపోతే జిఎస్టీ రాదు. వీళ్ళు కొంటే వ్యాపారస్తుడు అమ్ముడు పోద్ది కాబట్టి వ్యాపారస్తుడు ఒక జిఎస్టీ కడతాడు, వీడు ఒక జిఎస్టీ కడతాడు. మళ్ళీ వ్యాపారస్తుడు పైనోడి దగ్గర కొంటాడు కాబట్టి వాడు జిఎస్టీ కడతాడు. ఈ మొత్తం జిఎస్టీలో ఊరికినే మనకి దిక్కుమాల ప్రచారాలు చేస్తారు కానీ ఒరిజినల్గా 70% ఇన్కమ్ రాష్ట్రాలకే వస్తుంది. ఎందుకంటే 50% ఎస్జిఎస్టీ కింద వస్తుంది. మిగతా 50%లో రాష్ట్రాలకి డివల్యూషన్ ఫండ్స్ కింద వచ్చేటటువంటిది 42% లెక్కన ఇంకో 20 రూపాయలు వస్తుంది. అక్కడ టోటల్గా 70 రూపాయలు వస్తుంది నీ దగ్గర జరిగితే. ఇంకోటి కేంద్ర గ్రాంట్స్ కొన్ని మారిపోతున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఉపాధి హామీ లాంటి పథకాలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, నాడు నేడు కింద స్కూళ్ళు మెటీరియల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా ఉపాధి హామీ కిందకు దోసేశాడు. అదే సందర్భంలో ఈయేమో దాని పేరేంటి సర్వశిక్ష అభియాన్ నిధులు ఆడేశాడు. అట్లాగే ఆయుష్మాన్ భారత్ నిధులు పెట్టేసేసి హాస్పిటల్ కట్టాడు. దానికి కూడా ఇది డాక్టర్ రిక్రూట్మెంట్లను ఎక్విప్మెంట్ కొనేసేసి దానికి కావాల్సినటువంటి బిల్డింగ్ కాస్ట్ అంతానేమో వీళ్ళ ఖాతాలో వేసేసాడు. ఏది నరేగా స్కీమ్ కింద పెట్టేశాడు. అట్లా తెలివిగా చేసుకొచ్చాడు అతను. ఇప్పుడు ఏమైంది, ఈ ఏడాది నుంచి ఈ మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ ఇస్తూ కూలీల అకౌంట్లలో డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈవెన్ మెటీరియల్ కాస్ట్లు కూడా యాక్చువల్గా కాంట్రాక్టర్గా వేస్తారట ఇక నుంచి. మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది దానికోసమే. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే 8 రాష్ట్రాలు